హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఎంసీసీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఎప్పుడైనా ఎనేబుల్ అవుతుంది అండ్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఒక కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్తే ఏ డీటెయిల్స్ రావట్లేదు అని చాలామంది. అండ్ మనకి ఎంసీసీ నుంచి కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఉంది, తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్ ఉంది. సో ఇంకా అది పర్ఫెక్ట్ సీట్ మ్యాట్రిక్స్ అయితే కాదు. సో సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి నీట్ యూజ్ రిలేటెడ్ కంటెంట్ అనేది మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. నేను కంటెంట్ మీకు షేర్ చేస్తున్నాను, కానీ యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్ రావట్లేదు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరు. ఇంకా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, క్విక్ అప్డేట్ ఉన్నా అక్కడ మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి, విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ చెప్తారు, మీరు జాయిన్ అవ్వండి. ఆ నెక్స్ట్ మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు, మీకు వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు, అప్డేట్స్ కోసం నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంతవరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నాకు కాల్ చేయొచ్చు, నేను మీకు సాల్వ్ చేస్తాను. సో మీకు జీరో నాలెడ్జ్ ఉంది అంటే కౌన్సిలింగ్లో మిస్టేక్స్ అయితే చేయకండి. చాలామంది మిస్టేక్ చేసి కూడా కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి తప్పులు చేయకండి, మీరు తప్పులు చేయకుండా ఉండడం కోసమే మేము మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్లే ముందు మనకు ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి సార్ డీమ్డ్ యూనివర్సిటీలో మాకు తక్కువ ప్రైస్లో సీట్ కావాలనుకుంటున్నాము అని ఎవరైనా అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ నుంచి మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వచ్చు. సో మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈరోజు స్టార్ట్ అవ్వాలి కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి స్టార్ట్ అయితే ఏ టైం స్టార్ట్ అవుతుంది, ఏ టైం స్టార్ట్ అవుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ రోజు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంతకు ముందు మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉండేది కదా, అది మనకు ప్రీవియస్ ఇయర్ 2023కు సంబంధించింది. సో ఇక్కడ వీళ్ళు అప్డేట్ సూన్ అని ఇచ్చారు కదా, ఇక్కడే క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డు ఉంది కదా, ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది, లింక్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఆ లింక్ నుంచి ఓపెన్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నేను వీడియో మీకు వన్స్ మనకు న్యూ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. మెంటర్షిప్లో ఉన్న వాళ్ళైతే ఈ రోజు మొత్తం వెయిట్ చేయండి, రేపు కానీ లేకపోతే 16th నుంచి కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో మనకు ఎంసీసీ నుంచి అఫీషియల్గా ఎక్కడ లేదు, డేటా కానీ షేర్ కాలేదు. కానీ యాక్చువల్గా మనకు ఏమేమి సీట్స్ ఉంటాయి, సీట్లకు సంబంధించిన స్టేట్ ఏంటి, ఇన్స్టిట్యూషన్ కోడ్ ఏంటి అండ్ ఇన్స్టిట్యూషన్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి, సీట్స్ ఏంటి అని ఎంబీబీఎస్కి సంబంధించిన కంప్లీట్ ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్, ఈఎస్ఐసి అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్, దాంతోపాటు మనకు ఏవైతే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఆల్ ఇండియా కోటాలో ఎన్ని సీట్స్ పార్టిసిపేట్ చేస్తాయి అనేది ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. చాలా మంది ఈ లిస్ట్ ని సీట్ మ్యాట్రిక్స్ అనుకున్నారు. ఈ లిస్ట్ సీట్ మ్యాట్రిక్స్ కాదు. ఓకేనా? ఇది నెంబర్ ఆఫ్ సీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రంగరాయ మెడికల్ కాలేజ్లో నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే సీట్స్ ఎన్ని అంటే 36 అని చూపిస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఓకేనా? సో మనకు 37 సీట్స్ అని చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 37 సీట్స్ మనకు కనిపిస్తున్నాయి అంతే. ఈ 37 సీట్స్ లో ఓసీ వాళ్ళకి ఎన్ని వెళ్తాయి, బీసీ వాళ్ళకి ఎన్ని వెళ్తాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని వెళ్తాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని వెళ్తాయి, దాన్ని మనకు సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? ఇది మనకు కేవలం సీట్స్ మాత్రమే, సీట్ మ్యాట్రిక్స్ అనేది కాదు. సో సీట్ మ్యాట్రిక్స్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కానీ యాక్చువల్గా దీన్ని సీట్ మ్యాట్రిక్స్ అనరు. ఓకేనా? నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అనేది మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఫర్ వెరిఫికేషన్, ఎంబీబీఎస్ సీట్స్ ఫర్ వెరిఫికేషన్ అనమాట. దీని నుంచి మాత్రమే మనకు ఏదైతే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న సీట్స్ ఉన్నాయో వీటిని బట్టి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లై చేసి మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో కాబట్టి మనకు రంగారాయ మెడికల్ కాలేజ్ నుంచి 37 సీట్స్ వెళ్తా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి 37 సీట్స్ వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు కాలేజ్లో 250 సీట్స్ ఉంటాయి కాబట్టి 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి కాబట్టి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజ్లో మనకు 37 సీట్స్ వెళ్తా ఉన్నాయి. సో అదేవిధంగా కర్నూలు మెడికల్ కాలేజ్ మనకు 37 సీట్స్ వెళ్తా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ 36 సీట్స్ వెళ్తా ఉన్నాయి. సో అదేవిధంగా పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి మనకు 26 సీట్స్ అనేవి వెళ్తా ఉన్నాయి. సో రిమ్స్ కడప నుంచి మనకు 26 సీట్స్. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి కంప్లీట్గా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. తెలంగాణకు సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే
ఇక్కడ మనకు ఏ కొత్త కాలేజ్ కూడా యాడ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ కాలేజ్ తప్పించి మనకు అసలు కొత్త కాలేజ్ అనేది యాడ్ అవ్వలేదు. ఆల్ ఇండియా కోటాలో కొత్త గవర్నమెంట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో కొత్తగా 5 కాలేజ్ వస్తాయి అనుకున్నాం కదా. ఈ 5 కాలేజ్ రౌండ్ 1 కు సంబంధించిన మనకు సీట్ మ్యాట్రిక్స్ ప్రిపేర్ చేసే దాంట్లో అంటే ఇప్పటివరకు ఎన్ఎంసీ ఎక్కడ రిలీజ్ చేయలేదు కానీ సో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన ఈ లిస్ట్ మాత్రం సో రౌండ్ 1 కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ కూడా ఒక కొత్త కాలేజ్ కూడా యాడ్ అవ్వలేదు. సో ఇది బ్యాడ్. సో ఇక తెలంగాణ విషయానికి వస్తే గుడ్ న్యూస్ ఏంటంటే మనం 8 మెడికల్ కాలేజ్ వస్తాయి అనుకున్నాం కదా. 8 మెడికల్ కాలేజ్కి మాత్రం 4 మెడికల్ కాలేజ్ ఇక్కడ పర్మిషన్ చూపిస్తా ఉంది. మేబీ సెకండ్ రౌండ్ వరకు రిమైనింగ్ 4 మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మనకి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే నర్సంపేట్ మెడికల్ కాలేజ్, జోగులాంబ, ములుగు అండ్ నారాయణపేట తెలంగాణ ఈ 4 మెడికల్ కాలేజ్కి సంబంధించిన పర్మిషన్ వచ్చినట్టే. ఇంకా వీరికి 100% పర్మిషన్ వచ్చినట్టే, ఎందుకంటే ఇవి లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి. సో ఒక్కొక్క కాలేజ్లో మనకి సీట్స్ 7 సీట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాలేజ్కి ఎన్ఎంసీ 50 సీట్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో 43 సీట్స్ ఒక్కొక్క కాలేజ్ సంబంధించి మనకు స్టేట్ కోటాలో అవైలబుల్ గా ఉంటాయి. ప్రజెంట్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు అయితే తెలంగాణలో 4 మెడికల్ కాలేజ్లకు అఫీషియల్ గా పర్మిషన్ వచ్చింది. న్యూస్ లో వచ్చింది న్యూస్, కానీ మనకు అఫీషియల్ గానే డాటా ఉంది కాబట్టి ఇది తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గుడ్ న్యూస్. కాకపోతే 8 మెడికల్ కాలేజీలు ఉన్నారు కదా, 8 మెడికల్ కాలేజీలు కూడా రౌండ్ 2 వరకు మేబీ పర్మిషన్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ లో రౌండ్ 2 వరకు కానీ లేకపోతే అఫీషియల్ సీట్ మ్యాట్రిక్స్ 16th నుంచి మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఉంది కదా, అప్పటి వరకు ఏమైనా డాటా అప్డేషన్ ఇస్తారా? ప్రజెంట్ సీట్స్ మాత్రమే ఇచ్చారు కానీ అప్పటి వరకు మనకి ఏమైనా సీట్స్ అప్డేషన్ ఇస్తారా అనేది దాన్ని బేస్ చేసుకొని మనం చెక్ చేద్దాము. అండ్ యాక్చువల్గా ఒకవేళ సీట్ మ్యాట్రిక్స్ వచ్చే టైం వరకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని కాలేజీలు రౌండ్ 1కి యాడ్ అవుతాయో లేదో కూడా చెక్ చేద్దాం. ప్రజెంట్ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్. సో ఇప్పుడు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఒక మెంటర్ ఉంటే మీరు చాలా హ్యాపీగా అంటే ఎలాంటి మిస్టేక్ చేయకుండా కౌన్సిలింగ్ అని అటెండ్ చేయొచ్చు. ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఆ టైంలో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఎందుకంటే తీసుకునే డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.